జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. జీవితంలో పైకి ఎదగాలంటే ఎదుటివారిని, పక్కవారిని గురించి ఆలోచించడం మాని, మన గురించి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా పైకి ఎదుగుతాము. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ బలగం కాదు, మనలో బలం. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. కష్టాలు ఏడిస్తే పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. నోరు ఉంది కదా అని పదే పదే బాధపడేలా మాట్లాడకండి. ఒక్కసారి దూరమైతే తెలుస్తుంది మీకు ఆ బాధ. మనమంటే ఇష్టమున్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. తప్పు చేసినప్పుడు కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది. గాయం చేసే ప్రతి మాటని మన జీవితానికి బాటగా మలుచుకుంటే బాధించే మనుషులు మన వెంట కాదు కదా, మన కంట పడడానికి కూడా భయపడతారు. మనసుతో మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఊహ కూడా నిజమైన అనుభూతిని కలిగిస్తుంది. దేవుడు ఎవరిని ఊరికే పరిచయం చెయ్యడు, దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. వ్యక్తిత్వం అంటే ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నారో, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండడం. మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం, బతికి ఉండడం ఒక అద్భుతం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించకు, ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడుపు. మన కోసం ఒకరు ఎదురు చూడడం మన బలం, మనం ఒకరి కోసం ఎదురు చూడడం మన బలహీనత. మన జీవితంలో మనకు ఏది చెప్పిరాదు, కానీ వచ్చిన తర్వాత అది మనకు ఏదో ఒకటి చెప్పేసి వెళ్తాయి. అవసరాలు, అనుభవాలు ఎందరినో పరిచయం చేస్తాయి. ఎంత ప్రేమిస్తున్నావు అంటే టక్కున చెప్పలేనంత అనేస్తాం. ఎందుకంటే ఈ సృష్టిలో కొన్ని మహత్తరమైన విషయాలకు కొలమానాలు ఉండవు. దేవుడి ఉనికిని శోధించలేము, మనిషి ప్రేమను కొలవలేము. నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయామనో, కోల్పోయామనో మధ్యలో వదిలేయరాదు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దూకేస్తామా? గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో తడుస్తూ వెళ్తామా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. మన ప్రయాణమే మన కథ, మధ్యలో వచ్చేవి ప్రకటనలు మాత్రమే. మాటల వరకే కొందరు, మనసుకు దగ్గరయ్యేవారు మరికొందరు, మనల్ని అర్థం చేసుకునేవారు ఇంకొందరు ఉంటారు. ఏ స్నేహంలోనైనా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మర్యాద ఈ రోజుల్లో. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది, తల దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది. గాయం చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకి తెలియదు, అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది.
ఇచ్చి పుచ్చుకునేది వ్యాపారం, ఇచ్చి తెచ్చుకునేది గౌరవం, ఇచ్చి కోరుకునేది ప్రేమ, ఇచ్చి మర్చిపోయేది సాయం, ఇచ్చి ఆశించనిది వాత్సల్యం. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. పుట్టే వరకు తపన, పెరిగిన తర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందాక ఆరాటం, ఎన్నో తీరని కోరికలు, ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా ముగింపు మాత్రం చావుతోనే. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట. కల్మషం లేనప్పుడు మనిషికి రూపానికి మించిన విలువ. ప్రతిదీ పరిగెత్తి చెయ్యనవసరం లేదు. జీవితంలో పరుగును ఆపి నిదానం అలవర్చుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలు. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. ప్రశాంతమైన మనసు ఉన్నవారు ఎక్కడ ఉన్నా స్వర్గంలో ఉన్నట్టే. ప్రశాంతత లేని మనుషులు స్వర్గంలో ఉన్న వారు నరకంలో ఉన్నట్టే. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే: నీ జీవితంలో ఎవ్వరూ శాశ్వతం కాదని. అందరూ మనవాళ్ళు అని నెత్తిన పెట్టుకుంటే చివరకు మనల్ని ఏటిలో ముంచుతారు. మనకు ఇచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది, మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నాం అని. జీవితమే శాశ్వతం కానప్పుడు మధ్యలో పరిచయమయ్యే ఈ బంధాలు శాశ్వతంగా ఎలా ఉంటాయి? మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది, కాలం విలువ గడిస్తే తెలుస్తుంది, జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. అబద్ధం చెప్పాలంటే తెలివి కావాలి, కానీ నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించి మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. జీవితంలో దేనికి ఆశపడకూడదు. మన తలరాతలో ఏమి ఉంటుందో అదే నడుస్తుంది. మన గురించి మన దగ్గర ఒకలా, ఇంకొకరి దగ్గర మరొకలా చెప్పేవారిని నమ్మితే చివరకు మనమే మోసపోతాం. అబ్బాయిలను ఖర్చు పెట్టే వాళ్ళుగా పెంచకండి, అమ్మాయిలను చనువుగా పెంచకండి. రెండూ కూడా ప్రమాదమైనవే. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది కన్నతల్లి రుణం, జీవితాంతం మర్చిపోలేనిది తండ్రి పడే కష్టం. మనిషి ప్రవర్తన అనేది 10 మందిని మెప్పించేలా ఉండాలి, కానీ నొప్పించేలా ఉండకూడదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.